హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట క్యారెట్ హల్వా. సింపుల్గా టేస్టీగా క్యారెట్ హల్వా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. క్యారెట్ హల్వాకి కావలసిన పదార్థాలు ఇక్కడైతే మనం 1/2 kg క్యారెట్ తీసుకున్నాము. ఫ్రెష్గా రెడ్గా ఉండే క్యారెట్స్ తీసుకోవాలి. తాజాగా ఉండే క్యారెట్స్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా క్యారెట్కి 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. క్యారెట్ తీసుకునేటప్పుడు ఇలా ఫ్రెష్గా ఉండే క్యారెట్ ఎంచుకోవాలండి. హల్వాకి పీల్ తీసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్లో లాగా ఉంటుంది. పీల్ తీసేసి శుభ్రంగా 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇవిగోండి, పీల్ తీసేసి శుభ్రంగా నీట్గా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఈ క్యారెట్ తురుముకోవాలి. మరి సన్నగా ఏమి తురుమాల్సిన అవసరం లేదు. కొద్దిగా పెద్దగానే తురుముకోవచ్చు. ఓకేనా? క్యారెట్ అంతా ఈ విధంగా తురుముకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి, ఈ విధంగా తురుముకోవాలి. ఓకేనా? మొత్తం 1/2 kg క్యారెట్ తురిమి పక్కన ఉంచుకున్నాము. ఓకేనా? ఇప్పుడైతే స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 బాదం పప్పులు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకొని ఈ నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. దోరగా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా. ఇలా ఒకసారి ట్రై చేయండి. స్వీట్ షాప్లో లాగా ఉంటుంది. దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదండి, జీడిపప్పు బాదం పప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ నెయ్యిలో తురిమి పక్కన ఉంచిన క్యారెట్ తురుము వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుములో పచ్చివాసన పోయే వరకు కాసేపు నెయ్యిలో వేగనివ్వాలి. సన్న మంట మీద పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాలు ఈ క్యారెట్ తురుము వేగనివ్వాలి. నీళ్ళు అనేది అసలు వేయకూడదండి. క్యారెట్లోనే చాలా వాటర్ ఉంటుంది. క్యారెట్లో పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాలు సన్న మంట మీద వేగనివ్వాలి. ఓకేనా? ఇద్దండి, కాచి చల్లార్చిన చిక్కటి పాలు 1/2 లీటర్ వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము మునిగే వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసి సన్న మంట పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. అడుగు మాడిపోకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ చూడండి, మన క్యారెట్ తురుము పాలల్లో ఎలా ఉడుకుతుందో. బాగా దగ్గర అయ్యే వరకు సన్న మంట మీద మధ్యలో మధ్యలో కలుపుతూ మూత పెట్టి బాగా దగ్గరికి ఉడికించుకోవాలి సన్న మంట మీద. ఇదండి, కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత తగినంత చక్కెర వేసుకోవాలి. కొలత అనేది ఏమి లేదండి. తగినంత చక్కెర వేసుకొని ఒకసారి బాగా కలిపి సన్న మంట మీదే ఉండాలండి. మాడిపోకూడదు. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. సన్న మంట మీద ఒకసారి బాగా కలిపేసి బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. ఒక 6-7 ఇలాచి గింజలు పొడి చేసి పెట్టుకోవాలండి. ఇదండి, చూడండి మన క్యారెట్ తురుము పాలల్లో పంచదారలో ఎలా ఉడుకుతుందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం వేసిన పాలు మొత్తం ఆవిరైపోయి
కోవాలాగా తయారయ్యి క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి యాలక్కాయల గింజలు మెత్తగా పొడి చేసి వేసుకోవాలి. గింజల పొడి మాత్రమే వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. సన్న మంట మీదే ఉండాలండి. ఈ హల్వాలోంచి నెయ్యి అనేది బయట వచ్చే వరకు బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. పైన 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా. ఇలా ఒకసారి చేసి చూడండి హల్వాలోంచి నెయ్యి అనేది ఎలా బయట వస్తుందో. ఇలా ఆయిల్ ఫ్రీ అయ్యే వరకు హల్వాని సన్న మంట మీద వేగనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ క్యారెట్ హల్వాలో ముందుగా మనము వేపి పక్కనుంచిన జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ హల్వా చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మనం వేసిన పాలు మొత్తం ఆవిరయ్యి కోవాలాగా తయారైపోయి ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్లో లాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన క్యారెట్ హల్వా అయితే సూపర్గా రెడీ అయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా తిన్నా సూపర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా స్వీట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.